మన ప్రభు అయిన యేసు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యథావిధిగా ప్రతిరోజు జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క దేవుని కార్యక్రమంలో లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న నా ప్రియమైన సహోదర సహోదరులకు, దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో దించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మీ ప్రేమ చేత మమ్మల్ని భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో కూడా మరొకసారి మీ పాదాల చెంతకు చేరుటకు మీరిచ్చిన గొప్పగా కృతజ్ఞతలు నాయన. ఉదయములో మీ మాటలు వినబోతుండగా మీ కాపుదల, మీ సహాయం అందించండి. చెప్పబోతున్న నాకును వినుచున్న మీ బిడ్డలకును సమయోచితమైన మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విశ్వ ఆవిర్భావం అనే అంశాన్ని కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వారి విశ్వ ఆవిర్భావం ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం ప్రియమైన దేవుని వారి. ఎందుకంటే ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది లేక ఎలా పుట్టింది అనేది శాస్త్రవేత్తలకు తెలియని మహాజ్ఞానం బైబిల్ గ్రంథంలో ఉన్నది. విశ్వ ఆవిర్భావం ఇది చాలా ప్రాముఖ్యం. మనం అనుభవించుతున్న ఈ ప్రపంచం, పంచభూతాలు, విశ్వం అనేది ఎలా ఉద్భవించినదని శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయోగాలు చేసినా వారు తెలుసుకోలేకపోయారు. ఈనాడు పరిశోధనను మొదలుపెట్టిన నేటి వరకు కూడా విశ్వ రహస్యాలు తెలుసుకోకపోవడం విచారకరమైనటువంటి సంగతి. మనిషి విశ్వం గురించి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేసినా వారి ప్రయోగాలు విఫలం కాక తప్పదు. పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు బైబిల్ని కనుక పరిశీలిస్తే విశ్వంపై పరిశోధన అవసరం ఉండదు. కన్న తండ్రి అయిన దేవుడు మనకు ఏమి చెప్పాలనుకున్నాడో అవి అన్నీ బైబిల్ నందు రాయించాడు. బైబిల్ను పరిశోధిస్తే దేవుని మనసు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారు, ఉదాహరణకు మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానితో పాటు ఒక ప్రయోగ దీపిక అనగా మాన్యువల్ ఇస్తారు. అందులో ఒక వస్తువు ఎక్కడ తయారు చేయబడినదో, దానిని ఎలా వాడాలో వ్రాయబడి ఉంటుంది. ఆ వస్తువును తయారు చేసిన వారు మాత్రమే దానిని గురించి చెప్పగలుగుతారు. ప్రియమైన దేవుని వల్ల అలాగే విశ్వాన్ని గురించి, విశ్వాన్ని కలిగించిన దేవత దేవుడే చెప్పాలి. ఆయన చెప్పాలంటే మనం ఆయన్నే అడగాలి, ఆయనే చెప్పాలి. కానీ ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రవేత్త కూడా విశ్వ రహస్యాలను చెప్పలేడు. విశ్వ రహస్యాలను తెలుసుకునేందుకు మనిషికి ఎన్నో ప్రయోగాలు చేశాడు. 1889 సంవత్సరంలో నవంబర్ 18వ తారీఖున కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే అంతరిక్ష నౌకను ఒకదాన్ని విడుదల చేసి విశ్వ ఆవిర్భావానికి ఒక పెద్ద ప్రేరుడు లేక ఒక మహా విస్ఫోటనం జరిగింది.
ఈ విస్ఫోటనం వలన విశ్వం పుట్టింది అనగా దాని పేరు బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ అని పేరు పెట్టారు. ఈ సృష్టి పుట్టి సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అవుతుందని చెప్పారు. ఏమంటే సృష్టి ఎప్పుడు ఎలా పుట్టిందో ఈ శాస్త్రం చెప్పింది, కానీ ఎందుకు పుట్టిందో మాత్రం చెప్పలేదు. ఎవరు పుట్టించారో మాత్రం చెప్పలేదు. చూద్దాం దేవుని. ఉదాహరణకు ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కొన్నామనుకోండి, అది ఎలా తయారు చేయబడింది, ఏ ముడి సరుకు వాడారని కానీ, చేయుటకు ఎంత సమయం పట్టిందని కానీ ఆలోచించమని మనం. అవునా? మనకు వచ్చే ఆలోచన, ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే అవసరానికి దాన్ని వాడుకోవడమే, అంతే కదండి. మనకు వచ్చే ఆలోచన అంతా ఒకటి, ఎలా ఉపయోగపడుతుంది మనకి. మరి సృష్టి ఎందుకు పుట్టిందో అనేది ఏ రోజైనా మీరు ఆలోచించారు? ఆ సంగతి ఒక ప్రక్కన పెట్టి శాస్త్రమును మనము ఒక ప్రశ్న వేయగలిగితే, ఈ విశ్వమంతా గొప్ప శబ్దం వల్ల పుడితే ఆ శబ్దం ఎలా వచ్చిందని ఓరకనే పుట్టదు కదండి. శబ్దం అనేది ఓరకనే పుట్టదు కదా. ఆ శబ్దం ఏంటి? ఏమండి, ఆ శబ్దం ఏమిటి అని పరిశీలన చేస్తూ లేఖనంలోనికి మనం వెళ్ళగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందామండి. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జల పైన ఆడుచుండెను. ఏంటంటే దేవుని మాట చూశారు ఎలా ఉండదు. దేవుడు భూమిని ఆకాశము కలిగించిన వాడు అని రాయబడినది బైబిల్లో. ఆ 1వ అధ్యాయం కనుక మీరు చదువుకుంటూ వరుసను పెడితే, కలుగును గాక కలుగును గాక కలుగును గాక అన్న దేవుని మాట వలన కలిగిందని దేవుని మాటల ద్వారా మనం చెప్పవచ్చు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ విశ్వం ఆవిర్భావం జరుగుట వెనక గొప్ప ప్రేరణ ఉంది. ఈ విశ్వం ఆవిర్భావం జరుగుట వెనుక ఒక విస్ఫోటనం జరిగింది. బిగ్ బ్యాంగ్ థియరీ అని శాస్త్రం చెప్పింది. ఏమిటి ఆ బిగ్ బ్యాంగ్ థియరీ? ఆ శబ్దం ఎవరిది అనే సంగతి మాత్రం చెప్పలేకపోయిందండి. ఎవరిదా శబ్దం అంటే దేవుని నోటి నుండి వచ్చిన మాటే శబ్దం. అది ఇదిగో నా నోటి నుండి మాట వస్తుంది, నా శబ్దం ఇది. మీరు మాట్లాడుతూ ఉంటారు లేచిన దగ్గర నుంచి, అది మీ శబ్దం. అర్థమైందండి? మరి విశ్వం పుట్టడానికి వచ్చిన శబ్దం గొప్ప ప్రేరణ ఏంటంటే దేవుని నోటి నుండి వచ్చిన మాటే శబ్దం. శాస్త్రం అయితే శబ్దం వలన విశ్వం పుట్టిందని చెప్పగలిగింది, కానీ బైబిల్ అయితే ఆ శబ్దం ఎవరో కాదయ్యా, దేవుని నోటి నుండి వచ్చిన మాట అని చెప్పింది. ఎంత గొప్పదండి బైబిల్! విశ్వం ఎవరు వలన పుట్టిందో చెప్పింది, ఎవరు తయారు చేశారో చెప్పింది. ఆ శబ్దం ఎవరో కూడా చెప్పేస్తుంది, ఎవరిదో కూడా చెప్పేస్తుందండి. శాస్త్రం చెప్పలేని సంగతులు బైబిల్ చెప్పింది. ఈరోజు శాస్త్రవేత్తలు దేవుడు లేడనుకుంటున్నారు, నాస్తికులు దేవుడు లేడంటున్నారు. వారిని గురించి దేవుడు బైబిల్లో ఒక చక్కటి మాట రాయించారు. చూద్దామా ఒకసారి? చూడండి. దేవుడు లేడనే వాడికి ఈ మాట ఒక గొడ్డలి పెట్టుగా ఉంటుందండి. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. దుష్టులు పొగరెక్కి
యెహోవా విచారణ చేయడని కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. దుష్టులు దేవుడు లేనని యోచిస్తారు. వీరు దేవుడు లేడు అంటున్నారు, కానీ దేవుడు వీరిని దుష్టులు అని అంటున్నాడు. వీరికి దుష్టత్వం ఎలా వచ్చింది? దుష్టాధిపతి, దుష్ట చక్రవర్తి అపవాది ఉన్నాడు కదా, వీడి ద్వారా వచ్చిందండి. విశ్వం ఎలా కలిగిందో పౌలు గారు చెబుతున్నాడు. బైబిల్లో చాలా సంగతులు చూద్దాం. ఇవి దేవుడు లేడనేవాడే దుష్టుడు అని బైబిల్ చెప్పిందండి. దేవుడు లేడనేవాడు దుష్టుడు, దుష్టుడు, దుష్టుడు. దేవుడు లేకుండా ఒక శబ్దం వల్ల పుట్టిందని చెప్పిన ఒక శాస్త్రవేత్త కూడా దుష్టుడే. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి వివరణ మనకు అర్థమవుతుంది. ఈ విశ్వం ఎలా పుట్టిందో పౌలు మాటలు హెబ్రీ పత్రిక 11:3, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రపంచములు దేవుని వాక్యము వలన అన్నట్టు. ప్రపంచములు అనగా జంతు ప్రపంచం, వృక్ష ప్రపంచం, పక్షి ప్రపంచం, ఇవన్నీ సృష్టిలో భాగాలే కదండి. ప్రకృతి అని కూడా అనవచ్చు. అంతే తప్ప భూమి కాక వేరుగా సృష్టి ఉంది, బుద్ధ జీవులున్నాయనే అర్థం ఇక్కడ తీసుకురాకూడదు. కారణం నరులకు నివాస యోగ్యమైన భూగోళం మాత్రమే. అపోస్తల కార్యములు 17:26లో భూమి మీద నివాసం చేయడానికి మనిషి వచ్చాడన్న సంగతులు కలవు. విశ్వదినాలు 6, ప్రారంభం కాకముందే ఈ విశ్వం పదార్థం అంతా నీళ్లతో నానబెట్టాడండి దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు తర్వాత ప్రేలుడి ద్వారా అనగా బైబిల్ను బట్టి కలుగును గాక అనగా అది విడగొట్టబడ్డాయి. అదే ఈరోజు మనకు కనబడినా కనబడని విశ్వం పుట్టుక జరిగింది. ఈ విషయం మనకు ఆదికాండం 1-2 వచనాల్లోనే, మొదటి అధ్యాయం 1-2 వచనాల్లోనే అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారులారా, ఏది ఏమైనా ఈ విశ్వం ఆవిర్భావం ఎలా జరిగింది అంటే దేవుని నోటి నుండి వచ్చు మాట వలనే జరిగిందని బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రియమైన దేవుని వారులారా, ఆలోచించండి. విశ్వం ఆవిర్భావం ఎలా జరిగింది అనగానే నీవు చెప్పాల్సినటువంటి ఒకే ఒక్క మాట, దేవుని నోటి మాట వలనే జరిగింది అని చెప్పాలండి. అర్థం చేసుకోండి, ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ వందనాలు. ఎంతవరకు మీ సహాయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. మీ మాటలు విన్న మీ బిడ్డలు విశ్వం ఆవిర్భావం ఎలా జరిగిందో విన్నారు. అనేకులకు తెలియపరిచే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.